నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎవరితో అవసరం లేదు. ఈ ఫీలింగ్ ఓకేనా? మీరు అలా ఫీల్ అవుతున్నారా? ఒక్కవేళ అవుతే దయచేసి ఆపేయండి. ఎందుకంటే మనకు ఎంత డబ్బు ఉన్నా, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా, ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా, మనకి ఎంత సొఫిస్టికేటెడ్ లైఫ్ ఉన్నా, ఎదుటి వాళ్ళతో అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. మన పురాణాలనే ఉదాహరణగా తీసుకుందాం ఈ విషయంలో. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని చెప్తున్నాం. ఒక జంతువు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయనకు ఒక విషయంలో. అలాగే శ్రీరాముడు మనకి ఆదర్శప్రాయం, కానీ రాముడికి కూడా హనుమంతుని అవసరం వచ్చింది. అంటే సీతాదేవిని తీసుకురావటానికి హనుమంతుని అవసరం రాముడికి వచ్చింది. ఇలా మనం ఏ విషయంలో చూసుకున్నా వన్ వే ఆర్ ద అదర్ వే ఎదుటి వాళ్ళ అవసరం మనకి ఉంటుంది, వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగే మీరు మీ రియల్ లైఫ్లో అప్లై చేసుకొని చూడండి. నాకు నా ఫ్రెండ్ హెల్ప్ చేశాడు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. నాకు మా పక్కింటి వాళ్ళు హెల్ప్ చేశారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. లేకపోతే ఇంకా ఏదో చెప్తున్నాం అంటే మన డైలీ రొటీన్లో ఎదుటి వాళ్ళ అవసరం లేకుండా, ఎదుటివారు మనకు సహాయం చేయకుండా మనకు రోజే గడవట్లేదు. కానీ మనిషి నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి ఎదుటి వాళ్ళ అవసరం, నాకు ఎవడి అవసరం లేదు, నేను అన్నీ చేసుకోగలను, నాకు చిటికేస్తే పనులు జరిగిపోతాయి అని చెప్పి ఎదుటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. దయచేసి మీరు ఆ ఫీలింగ్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వదిలేయండి. ఎందుకంటే సోషల్ రిలేషన్స్ అనేవి చాలా సెన్సిటివ్ అండి. ఆ రిలేషన్షిప్స్ని కనుక మనము ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే సొసైటీలో మనం ఒక గుడ్ హ్యూమన్గా ఎస్టాబ్లిష్ కావాలి. ఫస్ట్ దానికంటూ కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఏదో ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు మన దగ్గరికి రారు. మన దగ్గర ఏమీ లేకపోయినంత మాత్రాన ఉన్నవాళ్ళు వదిలి వెళ్ళరు. వాళ్ళందరూ మనతో హ్యాపీగా సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళతో ఒక ప్రాపర్ ర్యాపో అనేది బిల్డ్ చేసుకోవాలి. మన జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితికి మనం కారణం కాకపోవచ్చు, కానీ దాన్ని సర్దుకోవటంలో మాత్రం మన పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అందుకని ఎదుటి వాళ్ళ అవసరం మనకి ప్రతి విషయంలో ఉంటుంది. అందుకోసం వాళ్ళతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తూ కనుక ఉండగలిగితే అప్పుడు మనము సోషల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం.